అందరికీ నమస్కారం. నేను మీ అడ్వకేట్ మాధవి పుట్టిడి. మనం ఈరోజు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మిస్ అయితే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మిస్ అయితే అది ఎలాగైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ట్రావెలింగ్ చేస్తున్నారు. ట్రావెలింగ్ చేసే టైంలో అనుకోకుండా మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని మీరు క్యారీ చేయాల్సి వచ్చింది. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని క్యారీ చేసేటప్పుడు అంటే ఈ ట్రావెలింగ్ పీరియడ్లో మీరు ఆ డాక్యుమెంట్స్ని పొరపాటున ఎక్కడైనా చేజార్చినా ఎవరైనా దొంగతనం చేసినా, అది కూడా కాదంటే మీరు ఎక్కడైనా పెట్టి మర్చిపోయినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీ డాక్యుమెంట్స్ మిస్ అయిన సిచ్యువేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయని ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ని ఫైల్ చేయాల్సి వస్తుంది. ఫైల్ చేసిన తర్వాత మీరు పేపర్ పబ్లికేషన్ని ఇవ్వాలి. పేపర్ పబ్లికేషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఏదైతే ఫైల్ చేశారో ఎఫ్ఐఆర్, ఆ ఎఫ్ఐఆర్ తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు సర్టిఫైడ్ కాపీ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. సర్టిఫైడ్ కాపీ అప్లై చేసిన 10 to 15 days లోపు మీకు సర్టిఫైడ్ కాపీ అనేది వస్తుంది. సర్టిఫైడ్ కాపీ ఎలా వస్తుందంటే, మీరు ఆ ప్రాపర్టీకి ఓనర్స్ అయ్యి ఉంటే ఆల్రెడీ ఆన్లైన్లో మీ పేరు రిజిస్టర్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మీ ప్రాపర్టీ యొక్క సర్టిఫైడ్ కాపీస్ అనేవి వస్తాయి.